టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రసంగం కోసం తరలివచ్చిన జన సమూహం. టీడీపీ ప్రధాన అంశము టీడీపీ అధినేత ముఖ్యమంత్రి అయిన తరువాత రాబోయే 2.5 సంవత్సరం లోపే ప్రజలకు త్రాగటానికి నీరు మరియు 114 చెరువులకు నీరు తెస్తానంటున్న అమిలినేని, కళ్యాణదుర్గం ప్రజల అభివృద్ధి కొరకే కృషి చేస్తానంటున్న అమిలినేని, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి మొట్టమొదటిసారిగా అమిలినేని సురేంద్రబాబు విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ఉదయం 8 గంటలకు సుమారుగా 250 కార్లతో కాన్వాయ్ బయలుదేరి కళ్యాణదుర్గం పట్టణానికి రావడానికి 4 గంటల సమయం పట్టింది. ఇందులో భాగంగా అమిలినేని మాట్లాడుతూ ఎన్నో రకాలుగా ఈ ప్రాంతం వెనుకబడింది, ముందుగా పనిచేసిన వారు కూడా కొంత అభివృద్ధి చేశారు, ఇంకా అభివృద్ధి చేయడం చాలా ఉంది. అభివృద్ధిలో నేను భాగస్వామి, ప్రజలతోనూ నాయకులతోనూ కార్యకర్తలతోనూ మమేకమై అందరి కోసం నియోజకవర్గం కోసం పనిచేస్తానని తెలియచేస్తున్నాను. నిరంతరం ఇక్కడే ఉంటా, వీళ్లతోనే ఉంటా. ఈరోజు ఇంత అభిమానం చూసిన తరువాత నాకు ఇంకా ఉత్సాహం రెట్టింపైంది. ఆ ఉత్సాహంతో ఇంకా కొనసాగిస్తా అని తెలియజేస్తున్నా.